ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. మన జీవితాన్ని ప్రభు ప్రసాదంగా, ఈశ్వరీయ ప్రసాదంగా చేసుకొని ఆధ్యాత్మికత ఎంత గొప్పదో ఆ మార్గంలో నడవడం వలన మనం ఎంత ఉన్నతిలోకి వెళ్తామో, మనం ఎంత సుఖముతో, శాంతితో, ఆనందంతో ఉంటామో దాన్ని ఇప్పుడు మనం రకరకాల ఉదాహరణలతో, కథలతో తెలుసుకుందాము. ఫస్ట్, ఆధ్యాత్మికత అంటే మనము భయపడాల్సినటువంటి అవసరం లేదు. చాలామంది ఆధ్యాత్మికత అంటే బాధ్యతలన్నింటినీ వదిలిపెట్టి, అన్నింటినీ విస్మరించి ఎక్కడికో వెళ్ళి తపస్సు చేసుకోవటము, యోగం చేసుకోవటము, ఇంకెవ్వరితోనూ ఏ రకమైనటువంటి సంబంధం ఉండదు, అనుబంధం ఉండదు, ఇంకెక్కువగా ఏ కోరికలు కూడా ఉండకూడదు. ఇటువంటి ఎన్నో రకాల ఆలోచనలన్నీ మనస్సులో ప్రారంభమవుతాయి. కానీ ఆధ్యాత్మికత మన మనస్సు యొక్క ఉన్నతికి, మన శక్తిని పెంచటానికి, మనం ఎప్పుడూ ఆనందంగా ఉండటానికి, మన జీవితాన్ని ప్రభు ప్రసాదంగా చెయ్యటానికే ఉపయోగపడుతుంది తప్ప ఇటువంటి వాటిని అది ఎప్పుడూ కూడా ప్రోత్సహించదు అన్న విషయం మనం గుర్తు చేసుకుంటే ముందుకు వెళ్ళగలము. మనకి మహాభారతంలో బాగా ఒక చక్కటి వృత్తాంతం, ఉదాహరణ కనిపిస్తుంది. దుర్యోధనుడి దగ్గర సంపద ఉంది, బలగం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దుర్యోధనుడికి తన దుర్బుద్ధి కారణంగా ఎదురుగా ఉన్నటువంటి పరమాత్మని గుర్తించలేనటువంటి త్రినేత్రము, జ్ఞాననేత్రము లేకపోవడం వలన బలగం ఉన్న, సంపద ఉన్న, భీష్మ పితామహులు, కర్ణులు లాంటి పెద్ద పెద్ద మహావీరులు ఉన్నా కానీ నాశనం తప్పలేదు. అర్జునుడి పక్కన ఎవరు నుంచున్నారు? నువ్వు కేవలం ఆయుధం చేపట్టు, నేను చూసుకుంటాను అని అర్జునుడికి తోడుగా, సాటిగా భగవంతుడు నిలిచి ఎన్ని రకాలుగా, ఎన్ని సందర్భాలలో అర్జునుడిని రక్షించారో పరమాత్మ మనకు అసలు తెలుసుకుంటూ ఉంటేనే లోపల ఎంతో ఆనందము, ఎంతో నిశ్చింతత కలుగుతాయన్నమాట. అన్ని సందర్భాలలో, ఎన్ని సందర్భాలలో రక్షించారో. అసలు భగవంతుడు పరమాత్మ లేకపోతే అర్జునుడు ఏమీ చేయలేడు అనేటువంటి విషయము మనకి బాగా అర్థమవుతుంది ఆ సంఘటనలన్నీ వింటూ ఉంటే. మరి పక్కన పరమాత్మ ఉన్నటువంటి కారణంగా ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయి అర్జున అనంగాల్నే భగవంతుడి దగ్గర బుద్ధిగా జ్ఞానయోగాలను నేర్చుకున్నటువంటి ఒక చక్కటి స్వరూపమే మన కళ్ళ ముందు మనకి గుర్తొస్తుంది. మరి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత వల్లనే ఇది కలుగుతుంది. మన గురించి మనం తెలుసుకోవడం వల్లనే ఇది కలుగుతుంది అన్న విషయం మనకి ఎప్పుడైతే స్మరణలో వస్తుందో, స్పృహలోకి కలుగుతుందో అప్పుడే తెలుస్తుంది. కాబట్టి ఇంత గొప్పది ఆధ్యాత్మికత లేదా స్పిరిచువాలిటీ. ఇది ఏం నేర్పిస్తుంది? మన కోసం మనకి నేర్పిస్తుంది. నువ్వెవరో తెలుసుకో. ఇదే చాలా ముఖ్యమైనటువంటిది. నో థై సెల్ఫ్. నువ్వెవరో తెలుసుకో. రమణ మహర్షి లాంటి వారి దగ్గరకు వెళ్ళినా, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస లాంటి వారి దగ్గరకు వెళ్ళినా, మహనీయుల దగ్గరికి వెళ్ళినా, సోక్రటీస్ లాంటి వాళ్ళు విచారణ చేసిన, వేదం బోధించిన, పరమాత్ముడు చెప్పేటువంటి ఫస్ట్ లెసన్ అయినా సరే నువ్వెవరో తెలుసుకో. నువ్వెవరో తెలుసుకుంటే నీ శక్తి తెలుస్తుంది, నీ ప్రశాంతత తెలుస్తుంది, నీలో ఉన్నటువంటి దివ్య శక్తి ఆవిర్భవించటం మొదలు పెడుతుంది. ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతాయో నీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు మారుతాయి, నీ ఆలోచన విధానం మారుతుంది. నేను దేహం, నేను దేహం, నేను దేహం అనుకున్నంత వరకు మనం ముందుకు వెళ్ళలేము. కామ, క్రోధ, లోభ, మోహ అవరోధాలను, శత్రువులని ఎదుర్కొని ధైర్యంగా నిలబడలేము అన్నటువంటి విషయం అర్థం కావాలి. అలాగే మనకి రామాయణంలో శబరి వృత్తాంతము, రాముడి కోసము ఎన్నో సంవత్సరాలు ప్రేమతో ఆమె ఎంతో కాలము వేచి ఉంది.
ఈరోజు మనము దేవాలయానికి వెళ్తే, భగవంతుని సన్నిధానానికి వెళ్తే 1 క్షణం, 2 క్షణాలు, 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు అంతే సమయాన్ని కేటాయించగలము. అది కూడా ఏవైనా ప్రముఖ సందర్భాలు, ప్రముఖ ఘట్టాలు, ప్రముఖ ఉత్సవాలు ఉన్నప్పుడు మాత్రమే. కానీ శబరి ఆ శ్రీరాముడి యొక్క రాక కోసము ఎంత ప్రేమతో ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసింది. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మలో ఉన్నటువంటి బలం, ఆ తపస్య బలం. భగవంతుణ్ణి కలుసుకోవడము కంటే ఇంకొక శక్తి, ఇంకొక ప్రాప్తి వేరేది లేదు అనేటువంటి ఒక దివ్యమైనటువంటి ఆలోచన ఆమె హృదయంలో, మనస్సులో ఉంది కాబట్టే ఆమె వెయిట్ చేయగలిగింది. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? తన స్వరూపం ఏంటో తను తెలుసుకోవడం వలన, ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతోన్నతమైనటువంటి మార్గంలో అడుగులు వేయటం వల్లనే కలిగింది. మరి అలాగే మనకి మహాభారతంలో ఇంకొక సంఘటన, మనకి ధృతరాష్ట్రుడు అడుగుతారు ఫస్ట్ అధ్యాయంలోనే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూచ్చవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఆ శ్లోకం మనకి ఎన్నింటినో నేర్పిస్తుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే అధర్మానికి ధర్మానికి మధ్య సంగ్రామం జరుగుతుంది, తప్పక ధర్మమే గెలుస్తుంది. దైవీ గుణాలకి దుర్గుణాలకి సంగ్రామం జరుగుతుంది, దైవీ గుణాలే గెలుస్తాయి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, అది కురుక్షేత్రం అయితే ఇక్కడ మన జీవితం కూడా ఒక కురుక్షేత్రం, ఒక సంఘర్షణ, ఒక సవాల్, ఒక ఒడిదుడుకు, ఒక కష్టం లేకుండా మనం జీవితంలో ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుందా? జరగదు. కాబట్టి ఇది కురుక్షేత్రం. ఆ యుద్ధము కొన్ని రోజులే నడిచింది, కానీ మనస్సులో నిరంతరం యుద్ధం నడుస్తూనే ఉంటుంది. సమవేతాయుచ్చవః మామకాః పాండవాశ్చైవ. అక్కడ ధృతరాష్ట్రుడు ఎలా సంబోధిస్తున్నాడు అంటే, మామకాః, నా వారు, నా వారు, నా పిల్లలు, నా వారు ఏం చేస్తున్నారు, ఆ పాండవులు ఏం చేస్తున్నారు. పాండవులు కూడా తనకి పుత్రులే కదా, పాండురాజు అయినటువంటి తమ్ముడు యొక్క పుత్రులే కదా. ఇక్కడ ఎస్పెషల్గా నా అనే వర్డ్ యూజ్ చేశారు. ఇదే మన జీవితంలో మనము భగవంతుణ్ణి పొందటానికి, ఉన్నతి మార్గంలోకి వెళ్ళటానికి ఇదే మనకొక ప్రతిబంధకంగా అవుతుంది. నాది, నాది, ఇది నాది, ఇది నాది. కానీ వాస్తవాన్ని దాన్ని నాతో పాటు నేనేం తీసుకొని వెళ్ళను. ఈ నాది చాలా వస్తుంది కదా. నా స్టేటస్ ఏంటి, నా పొజిషన్ ఏంటి, నా లెవెల్ ఏంటి, నా శాలరీ ఏంటి, నేను ఎంత హోదాలో ఉన్నాను, నేను ఎంత అధికారంలో ఉన్నాను, నేను ఎంత సంపాదిస్తున్నాను, నాకు రెస్పెక్ట్ ఇవ్వరా, నాతో తక్కువ చేసి మాట్లాడతారా, ఇవన్నీ దాని నుంచే వస్తాయి. ఈ నాది 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 అనేటువంటి భావన లోపల ఉండడం వలన మనం ఏ సేవ చేయటానికి, ఏ పరోపకార దయాభావంతో, దాన గుణంతో ముందుకు రాలేము. నా వారైనా, నా తమ్ముడు పిల్లలైనా కానీ వారిని నేను రక్షించలేను అని ఆ సంజయ్ని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ వ్యామోహం కనిపిస్తుంది. ఆ వ్యామోహమే ఏం చేసింది, తన పిల్లలకి మంచి ఏదో, చెడు ఏదో, ఉత్తమమైన సంస్కారం ఏదో, చెడు సంస్కారం ఏ విధంగా దెబ్బతీస్తుందో ఆ లెసన్, ఆ పాఠాన్ని నేర్పించలేకపోయింది. దాని వలన చివరికి పర్యావసానం ఏమైందో చూసాం కదా. అంటే ఇక్కడ మన జీవితంలో ఎప్పుడైతే పూజ రూపంలో, అర్చన రూపంలో, సత్సంగం రూపంలో, ధ్యానం రూపంలో, యోగం రూపంలో, పరమాత్ముడి పట్ల అచంచల భక్తి విశ్వాసం రూపంలో ఆధ్యాత్మిక కోణాన్ని మనదిగా చేసుకుంటే మనం అలా మాట్లాడం, మనం అలా ఆలోచించాం. ఎందుకంటే ఆధ్యాత్మికత లేదా భగవంతుని యొక్క సత్సంగము, జ్ఞానయోగాలు ఏం నేర్పిస్తాయి అంటే ఫస్ట్ ఎదుటి వ్యక్తి కోసం ప్రాముఖ్యతని నేర్పిస్తాం. ఫస్ట్ మీరు అని వారిని సంబోధిస్తూ, గౌరవనీయంగా మాట్లాడుతూ, వాళ్ళకి కావలసినటువంటి మర్యాదలు చేస్తూ, మంచిగా వాళ్ళకి ఆశీర్వాదాలు ఇస్తూ, వాళ్ళ యొక్క ఉన్నతిని కూడా కోరుకునేటువంటి మనస్సుని ఆధ్యాత్మికత నేర్పిస్తుంది. మంచి సంస్కారాలకి కావలసినటువంటి ఫౌండేషన్ లేదా భూమికని నేర్పిస్తుంది. ఇక్కడ నా వారు అని ప్రత్యేకంగా ఆ వర్డ్ని యూజ్ చేయము. నా వారు అని ఎప్పుడైతే దాని మీద వ్యామోహాన్ని, మమకారాన్ని పెంచుకుంటామో
వాళ్ళు తప్పులు చేస్తున్నా అలాగే చూస్తూ ఉండిపోతాము, కానీ ఆ తప్పుల్ని సరిదిద్దలేము. ఇలా ఉండకూడదు అని ఈ గీతా జ్ఞానం యొక్క ఫస్ట్ శ్లోకము మనకి నేర్పిస్తుంది. ఈ స్పిరిచువాలిటీని ఎప్పుడైతే మనం మన జీవితంలో ఆశ్రయిస్తామో, సత్సంగం రూపంలో మనం తీసుకొస్తామో, మనతో పాటు ఏం వస్తుంది, మనతో పాటు ఏం రాదు అనేటువంటిది ఇది మనకి నేర్పిస్తుంది. ఇప్పుడు ఉదాహరణ కోసము మనం అందరితో చాలా మంచిగా ఉంటున్నాము, కానీ వాళ్ళు మనతో మంచిగా ఉండాలని ఏం లేదు. మనం చేసినటువంటి మంచి తప్పక మనల్ని ఎట్టి పరిస్థితుల్లో అయినా రక్షిస్తుంది. మనం అనుకున్న వారు మనల్ని మోసం చేశారనుకుందాం, అలాగే మనం అనుకున్న వారు మనకి తెలియకుండానే ఎవరో ఇతర వ్యక్తుల దగ్గర చెడుగా మాట్లాడారు అనుకుందాం. అప్పుడు మనకి కాస్తంత కోపం వస్తుంది, వాళ్ళని అడిగేయాలి, మాట్లాడేయాలి, ఎందుకు ఇలా మీరు ప్రవర్తించారు అని అనిపిస్తుంది. అప్పుడు ఈ ఆధ్యాత్మికత లేదా స్పిరిచువాలిటీ మనలో ఉందనుకోండి, ఆ భగవంతుడిచ్చినటువంటి దివ్యశక్తి మనలో ఉందనుకోండి, ఆ టైంలో మనం ఏం మాట్లాడం, ప్రశాంతంగా ఉంటాము. ఎందుకంటే మాటకి మాట పెరిగి వాగ్వివాదం పెరుగుతుందే తప్ప మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎంత సమయస్ఫూర్తితో మాట్లాడాలో అప్పుడు మనకి తెలుస్తాయి, అప్పుడు మనం వ్యవహరిస్తాము. ఇలా రకరకాలుగా మనకి ఉపయోగపడుతుంది. అలాగే మనం కొన్నిసార్లు అంటూ ఉంటాం, ఇంగ్లీష్లో కూడా ఈ వర్డ్స్ యూజ్ చేస్తాం కదా, సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇంట్రెస్ట్, అటెన్షన్, ఇవన్నీ కూడా స్వయం మీద దృష్టి పెట్టుకోవడము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం కదా. మరి మనమెవరమో తెలుసుకొని మన మనస్సు లోపలికి సూక్ష్మ ప్రయాణం చేస్తూ మనం ఏ విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నామో అనేటువంటి అవేర్నెస్ ఈ ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ ద్వారానే కలుగుతుంది. మనల్ని మనం శక్తిశాలిగా చేసుకొని, మనల్ని మనం ఉన్నతోన్నతంగా చేసుకొని, మన జీవితాన్ని ఎంతో శ్రేష్టంగా చేసుకోవడానికి కావలసినటువంటి ఎంపవర్మెంట్ కూడా ఈ శుద్ధ శ్రేష్ఠ సంకల్పాల ద్వారానే కలుగుతుంది. మరి మనమెవరమో మనకి తెలియచేస్తున్నప్పుడు, మన మీద మనకి బాగా అవగాహన కలిగి ఉన్నప్పుడు, మనం ఎలా మాట్లాడాలో మన కంట్రోల్లో ఉంటుంది. మన ఆలోచనలను ఏ విధంగా సరిదిద్దుకోవాలో మన కంట్రోల్లో ఉంటుంది కదా. మన కర్మలను ఏ విధంగా మనం పుణ్యశ్రేష్ఠ కర్మలుగా చేసుకోవాలో మన కంట్రోల్లో ఉంటుంది. మరి ఎప్పుడైతే ఈ శక్తి మనలో ఉందనుకోండి, మన జీవితాన్ని మనం ప్రభు ప్రసాదంగా ఆనందమయంగా చేసుకోగలం. ఇంకా ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రాప్తిని మనం ఏం పొందగలము అంటే, మనస్సుకి చాలా శక్తి ఉంది, నిజంగా అన్లిమిటెడ్ పవర్ ఉంది. ఈరోజు ఈ సంకల్ప శక్తి, విల్ పవర్ కారణంగానే ఈరోజు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం కదా. ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతుంది, సొసైటీలోకి ఇన్ని గ్యాడ్జెట్స్ వస్తూ ఉన్నాయి, ఇన్నింటిని మనం సైంటిఫిక్గా లేకపోతే ఇన్నింటిని మనం ఇన్వెన్షన్ చేయగలుగుతున్నాము అంటే అది మన యొక్క సంకల్ప శక్తి కారణంగానే, మన మనసు యొక్క శక్తి కారణంగానే కదా. సో మరి ఈ మనస్సుకున్నటువంటి సంకల్ప శక్తి లేదా ఆలోచన శక్తి, వీటన్నింటినీ కూడా వేస్ట్ పోకుండా, వృధాగా పోకుండా, నెగిటివ్ చేయకుండా, వ్యర్థం ఆలోచించకుండా దీని యొక్క శక్తిని పెంచుకోవాలి. బుద్ధితో మంచి చక్కటి నిర్ణయాలను తీసుకోవాలి. మన సంస్కారాలలో పరివర్తన రావాలి అనంటే స్పిరిచువాలిటీనే చాలా అంటే చాలా చాలా ఉపయోగపడుతుంది. మన కోసం మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. అంటే మనస్సుకి బుద్ధికి ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తిని సరియైన మార్గంలో వినియోగించాలి అనంటే ఆధ్యాత్మికతతోనే. దీనివలన ఏం కలుగుతుంది? మనశ్శాంతి. ఎక్కువ ఆలోచించం, ఫస్ట్ ఓవర్ థింకింగ్ డిజార్డర్ తగ్గుతుంది. ఎందుకంటే అనవసరమైనటువంటి విషయాల మీదకి దృష్టి వెళ్ళదు, ఏది అవసరమో వాటి మీదకి దృష్టి వెళ్తుంది. సో అప్పుడు మనసు యొక్క అపారమైనటువంటి శక్తిని, బుద్ధి యొక్క అపారమైనటువంటి శక్తిని మనం సరి అయిన రీతిలో ఉపయోగించామనుకోండి, ఎన్నో విషయాలని పొందగలం, ఎన్నింటినో అవరోధాలనన్నింటినీ కూడా అధిగమించగలము.
మనకి శ్రీమద్ భగవద్గీతలో వస్తుంది, సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజస్వ నైవం పాపం అవాప్యమసి. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు అని అంటే, సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ. సుఖం వచ్చినప్పుడు ఓకే, సుఖం అంటే అందరికీ ఇష్టమే, సుఖం వద్దనే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా, అప్సెట్ అవ్వకుండా, ఉదాసీన పడకుండా సమానమైనటువంటి స్థితి. ఈ స్థితి ఎక్కడి నుంచి వస్తుంది? రోజు మంచి మాటలు వినటం వలన, మన శక్తిని మనం గుర్తించటం వలన, ఉపాసన చేయటం వలన, భగవంతుని దగ్గర కూర్చొని మనస్సుని ఏకాగ్రంగా నిలిపి శక్తిని మనలో నింపుకోవడం వల్లనే వస్తుంది. సుఖ దుఃఖే సమే కృత్వ లాభాలాభౌ జయాజయం. నష్టం వాటిల్లినప్పుడు కూడా కుంగిపోకుండా మనస్సుని మంచిగా ఒక స్టేబుల్ స్టేట్ ఆఫ్ మైండ్గా చేసుకునేందుకు కావలసినటువంటి స్థితి కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడవడం వల్లనే వస్తుంది. జయంలోనూ అపజయంలోనూ సమానమైనటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి అన్నా కూడా ఈ ఆధ్యాత్మికత వల్లనే వస్తుంది. కాబట్టి సుఖ దుఃఖే సమే కృత్వ లాభాలాభో జయాజయో, ఇటువంటి ధీరత్వ స్థితి అనొచ్చు దీన్ని, లేదా స్థితప్రజ్ఞ స్థితి అనొచ్చు, లేదా సమత్వ బుద్ధి అనొచ్చు. సో ఇటువంటి స్థితి మనలో రావాలి అని అంటే అది ఆధ్యాత్మికత శక్తి వల్లనే కలుగుతుంది. మరి సమయం ఎక్కువగా వేస్ట్గా వృధాగా పోకుండా, వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ, వీళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ, వాళ్ళ దగ్గర కూర్చొని వీళ్ళ దగ్గర కూర్చొని సమయాన్ని వృధా చేసుకునేటువంటి వాళ్ళని ఎంతో మందిని చూస్తూ ఉంటాం. కానీ మన జీవితంలో ఒక కొత్త యాంగిల్, ఒక కొత్త కోణము, ఒక కొత్త స్థితి, ఒక నూతనమైనటువంటి ఉమంగ ఉత్సాహము రావాలి అని అంటే సమయాన్ని అసలు వేస్ట్ చేసుకోకుండా దాన్ని చక్కగా భగవంతుడు చెప్పినటువంటి గీతా జ్ఞానం యొక్క మహావాక్యాల రూపంలో విని మనదైన స్వరూపమైనటువంటి ఆత్మిక స్థితిలో ఉండి, పరమాత్మాభిమాని స్థితిలో ఉండి, ఏది నాతో పాటు వస్తుంది, ఏది ఇక్కడ ఉండిపోతుంది, ఎటువంటి కర్మలు చేస్తే పుణ్యం పెరిగి, అందరి నుంచి ఆశీస్సులు పెరిగి, దీవెనలు పెరిగి భగవంతునికి దగ్గర అవుతాను, ఏ కర్మలు చేయడం వలన దుఃఖం కలుగుతుంది, అటువంటి చెడు వికర్మలు, పాపకర్మలు ఎప్పుడూ నా ద్వారా జరగకూడదు అనేటువంటి ఒక సెల్ఫ్ కంట్రోల్, ఒక స్వీయ నియంత్రణ, మన కర్మేంద్రియాల మీద మనకి ఒక ఇంద్రియ నిగ్రహము, ఒక మనోనిగ్రహము ఉండాలి అనంటే కంపల్సరిగా మనకి ఉపయోగపడేది సత్సంగము, లేదా ధ్యానము, లేదా ఈ స్పిరిచువాలిటీ మాత్రమే. సెల్ఫ్ కంట్రోల్ చాలా 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 అవసరము. ఈ వస్తువు నేను తినకూడదు, దీనివల్ల నాకు అనారోగ్యం కలుగుతుంది అని నేను లక్ష్యం పెట్టుకున్నప్పుడు కంపల్సరిగా దాన్ని ఫాలో చేయాలి అంటే సెల్ఫ్ కంట్రోల్. అవునా కదా? నా మాటల మీద నాకు చాలా నిగ్రహం ఉండాలి అనుకున్నప్పుడు సెల్ఫ్ కంట్రోల్. సో ఇవన్నీ మనలో ధారణ జరగాలి అంటే ఆధ్యాత్మికత అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. దీని యొక్క లోతుల్లోకి వెళ్ళి దీని వలన ఇన్ని ప్రాప్తులు ఉన్నాయి, నా జీవితం ప్రభు ప్రసాదంగా అవుతుంది, నేను భగవంతుని చెంతన ఉండగలను అని తెలుసుకున్నప్పుడు తప్పకుండా వీటి కోసం నేను టైం కేటాయిస్తాను. నా దగ్గర సమయం ఉంది, వృధాగా పోతున్నటువంటి సమయాన్ని సరిగ్గా కేటాయించగలను. ఈరోజు మన ఈ జీవితాన్ని ప్రభు ప్రసాదంగా చేసుకోవటానికి ఆధ్యాత్మికత ఎలా ఉపయోగపడుతుంది, దాని వలన ఎంత మంచి ప్రాప్తులు ప్రయోజనాలు ఉన్నాయి అనే ఒక చక్కటి దివ్యమైనటువంటి అంశాన్ని తెలుసుకున్నాము. మరొక చక్కటి దివ్యమైనటువంటి అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.